సూర్యకుందని 2 వాటర్ బాడీస్ ఉంటాయండి. పైనుంచి వాటర్ ఫాల్స్ సౌండ్ కూడా మనకు వినిపిస్తది. గలగల గల నీళ్ళు పడతా ఉంటాయి. ఫ్లో అవుతా ఉంటాయనమాట. లోపల ఎంత క్లీన్‌గా ఉంటదంటే ఫ్లోరింగ్ మనకి అంత మంచిగా మెరుస్తూ కనిపిస్తదనమాట. వాటర్‌లో నుంచి కూడా అంత బావుంటాయి. ఈ నీళ్ళ కొలనుల మధ్యలో శివలింగాలని ప్రతిష్ఠించుంటారండి. వాటికి నిత్యం పూజలు జరుగుతా ఉంటాయి. సూర్యకుండ అనేది జెంట్స్‌కండి. చంద్రకుండ అనేది అమ్మాయిలకనమాట. అమ్మాయిలది బయటకి కనపడదసలు. అబ్బాయిలది జెంట్స్ మునిగేది మాత్రం మనకు బయటికి కనిపిస్తుంటది. ఎవరైనా చూడొచ్చు అక్కడ నిలబడి. ఆ కింద ఫ్లోరింగ్ రకరకాల మెటల్స్ తోటి చేసుంటాయి. ఆ మెటల్స్ నుంచి వచ్చే మంచి సుగుణాల వల్ల దాంట్లో మునిగితే మన హెల్త్‌కి చాలా మంచిదనమాట. ముఖ్యంగా లేడీస్‌కి ఉండే ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ అవుతాయని చెప్పేసి అక్కడ రాసుంటది. అలా నేనైతే దిగలేదు గానీ ఊరికే దూరం నుంచే చూశాను. మా మేఘనమ్మ మాత్రం